దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను బట్టి మరి ముందుగా నా దేవునిని స్తుతించుచూ ఉన్నాను. కడవరి దినములలో మనము ఆత్మీయ సత్యములను వింటూ ఉన్నప్పుడు మన జీవితాలలో దేవుని ఆశీర్వాదములనేవి పొందుకోగలుగుచూ ఉన్నాము. సత్యము ప్రకారముగా మనం నడుచుచూ ఉన్నట్లయితే మన కుటుంబాలు బాగుపడతాయి, మనము కూడా బాగుపడేవారముగా ఉంటున్నాము. ఇతరులకు మాదిరిగా మనము నడిచేవారముగా ఉండగలము. ఎందుకంటే దేవుని వాక్యము ఒక మనుషుని జీవితాన్ని మారుస్తూ ఉన్నది. వాక్యములలో మరి లోతైన ఆత్మీయ విషయములను ఒక వ్యక్తి వినగా తన జీవితములలో కోల్పోయిన వాటిని అన్నిటిని కూడా మరలా తిరిగి పొందుకోగలుగుచూ ఉన్నాడు. మరి నేటి దినములలో అనేకులు మరి దేవుని సన్నిధిలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరి జీవితాలలో మరి గొప్ప ఆశీర్వాదములు కలిగేవారుగాను, దైవికమైన స్వభావములను కలిగిన వారముగా మనము ఉంటూ ఉన్నప్పుడు మరి మన జీవితాలలో అంధకారము తొలగిపోయి, చీకటి తొలగిపోయి, మరి దేవుని స్వభావములనేవి మనలో రూపించబడుతూ దైవికమైన జీవితములనేవి మనము చేయగలుగుతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మరి దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ మాటలను ఈ సమయంలో మీతో కూడా పంచుకోవడానికి మరి ప్రభువు కృప చూపునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనములో మనము గమనించేటప్పుడు, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనములో గమనించినప్పుడు, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది అని చెప్పుచూ ఉన్నాడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని చెప్పుచూ ఉన్నాడు కదా. దేవుని బిడలు నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నారు. ఎలా నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నారు అని మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత మనము కడగబడుచు ఉన్నప్పుడు, మారు మనసు పొందుచూ ఉన్నప్పుడు, మరి దేవుని మార్గములలో నడిచే ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారు. సంఘము వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతూ ఉన్నప్పుడు మరి నీతిమంతులంగా మనం మార్చబడుతూ ఉన్నాం. యేసు ప్రభు వారు నీతిమంతుడు గనుక మనము కూడా నీతిమంతులంగా మరి ఈ భూమి మీద మనం బ్రతుకుచూ ఉండాలనేదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవ మార్గములో మరి కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి నీతిమంతులుగాను, నీతి యావత్తును జరిగించేవారుగాను, నీతి క్రియలు అనేవి మనలో జరిగించబడుతూ ఉన్నప్పుడు మరి నిశ్చయముగా మన నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని చెప్పబడుటకు గల కారణం అనేది మనము ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. అందుకనే భక్తిహీనుల యొక్క ఆలోచన పనికి మాలినది. భక్తిహీనులు అని చెప్పినప్పుడు మరి దేవునిని ఎరగనటువంటి ప్రజలే కదా. ఒకవేళ భక్తి కలిగిన వారుగా ఒకప్పుడు ఉండి ఇప్పుడు భక్తి లేని కార్యములు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నట్లయితే వారు భక్తిహీనులుగానే కనబడతారు. అయితే భక్తిహీనులుగా ఉన్నప్పుడు మనము ఆలోచించే విధానములన్నీ కూడా పనికి మాలినవిగా కనబడుచు ఉన్నవి. అంటే దేనికి ప్రయోజనం లేదు, అది ఒక నిష్ప్రయోజనమైన ఆలోచనలుగా మార్చబడుతూ ఉన్నాయి. కనుకనే దేవుని బిడలకు ప్రాముఖ్యముగా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క క్రియలు, వారి యొక్క నడవడికలు ఏవైనా సరే మరి దేవునికి ఇష్టమైనవిగా మార్చబడుతూ ఉండాలి. సామెతల గ్రంథం అంతటిలో కూడా ఒక్కొక్క వచనాన్ని మనం గమనించేటప్పుడు
ప్రతిరోజు మన దినచర్యలో ఏ విధముగా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఏ విధముగా మనము దేవుని సన్నిధిని కాపాడుకోవాలో, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి సొలొమోను భక్తుడు రాసిన మరి ఈ గ్రంథం అంతటిలో కూడా ఒక వ్యక్తి తన జీవితం అనేది దేవునిలో ఎలా నడిపించుకోవాలో ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నది. కనుక నీతిమంతుని నాలుక ప్రశస్తమైనటువంటిది. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత, నీటి బాప్తిస్మము యొద్దకు నడిపించబడిన తర్వాత, మన నాలుక అనేది ప్రశస్తమైనదిగా మార్చబడాలి. మరి నేటి దినాలలో దేవుని ప్రజలమైనటువంటి మనలో కూడా చాలామంది మన నాలుక అనేది ఒక కత్తి లాంటిదిగా మనం వాడుకుంటూ ఉంటాం. లోకములో చాలామంది మరి హత్యలు చేసేటువంటి వారిని మనం చూడొచ్చు. కత్తులు తీసుకొని వారు మరి పొడిచేవారుగా ఉంటారు. అయితే దేవుని బిడ్డలకు కత్తులు అవసరం లేదు. తమ నాలుకలే ఒక కత్తులుగా వాడేటువంటి ప్రజలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు మాట్లాడే మాటలు, వారు ఏ మాటలు అయితే మాట్లాడుచూ ఉన్నారు, కొన్ని సందర్భాల్లో మన మాటలు అనేవి చాలా భయంకరముగా కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలమని ఒకవేళ మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ మన మాటలు అనేది చాలా నెమ్మది పరులుగాను, సమాధానకరమైనటువంటి మాటలు మాట్లాడేవారము కాను. మన నాలుక ప్రశస్తమైన వెండి వంటిదిగా మారాలే తప్ప ఒక మురికి గుంటలాగా మారకూడదు. ఎందుకంటే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా తమ నాలుకలనేవి దేవునికి ప్రయోజనకరముగా మారాలి. కనుకనే యాకోబు భక్తుడు ఒక మాట రాస్తూ ఉన్నాడు. యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం అనుకుంటాను, మొదటి వచనములో మరి బోధకులను గురించి చెప్పబడుతూ ఉన్నది. అదే సమయంలో 2వ వచనములో నుండి మనం గమనించేటప్పుడు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము నుండి నేను చదువుతాను, మీరు గమనించండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకును శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుకాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తులుడైన యాకోబు తన పత్రికలో నాలుకను గురించి ఇలా రాయొచ్చు ఉన్నాడు. మరి దేవుని ప్రజలమైనటువంటి మనలో మన నాలుకలు అనేవి ఏ విధముగా సాధనములను చేసేవారముగా ఉంటున్నాము. మన బ్రతుకులలో మరి మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని చెప్పుచు మరి మన నాలుక అనేది ప్రశస్తమైన వెండి వంటిదిగా మారాలి అని అనుకున్నప్పుడు మరి మన నాలుకలో జీవము మరణము రెండు ఉంచబడ్డాయి. మనము ఏదైతే మాట్లాడుతామో, జీవమైనటువంటి మాటలు మాట్లాడితే ఇతరులకు జీవము కలుగు చేయబడుతూ ఉన్నది. ఒకవేళ మనము ఇతరులను శపించే విధములో మనం మాట్లాడినట్లయితే అది దేవునికి ఇష్టము లేనటువంటి కార్యములు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో ఒక నీతిమంతుడుగా మనం బ్రతకాలని ఆశపడుతుంటాం. మంచిది, నీతి యావత్తును మన జీవితాలలో జరిగించాలని మనం ఆశపడుతూ ఉంటాం. అయితే మన నాలుకలు ఎలా ఉన్నాయి? మనము మాట్లాడే ప్రతి మాట కూడా మరి ఒక ప్రశస్తమైనటువంటి మాటలుగా మనం మాట్లాడుచూ ఉన్నామా?
మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలని యేసు ప్రభువారు చెప్పారు. అయితే ఈ రోజుల్లో మన మాటలు అనేక విధములుగా మరి తప్పిపోయే వారముగాను, మాట ఇచ్చి మనం తప్పిపోతూ ఉంటాం. కొన్ని సమయాలలో మన మాటల ద్వారా ఇతరులను బాధ పెట్టే వారముగా కూడా మనము మన జీవితాలలో కొన్ని సందర్భాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఇవి బుద్ధిహీనుని యొక్క ఆలోచనలుగా, పనికి మాలిన ఆలోచనలుగా మారుతూ ఉన్నాయి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, యాకోబు అపోస్తులుడు చెప్పినట్లుగానే మరి మన నాలుక అనేది పాప ప్రపంచమునకు పోల్చాడు. మరి ఈ విధముగా దేవుని ప్రజలలో చాలామంది తమ నాలుకలనేవి ఎలా మరి సాధనములు చేయుచూ ఉన్నారో మనం గమనించగలం. కనుకనే మన మాటలు బహు జాగ్రత్తగా మన నుండి బయటకు రావాలే తప్ప, యేసు ప్రభు వారు చెప్పారు కదా, హృదయములో నుండి వచ్చినవే మరి ఇతరులను అపవిత్రపరుస్తూ ఉన్నది అని చెప్పుచూ ఉన్నాడు. మరి నా ప్రియ దేవుని జనులారా, మన నాలుక ప్రశస్తమైన వెండి వంటిదిగా మనం మార్చుచూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడే వారముగా ఉన్నాము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనములో, తన పొరుగు వాణిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును. కనుక మారు మనసు పొందిన వ్యక్తి, నీటి బాప్తిస్మము తీసుకున్న ఒక వ్యక్తి, మరి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడే వారమై ఉన్నాం. అన్య భాషలను మనం మాట్లాడేటువంటి ప్రజలమై ఉన్నాము. మరి దేవుని ఆత్మ చేత నడిపించబడే ప్రజలమై ఉన్నాము. ఇలాంటి ప్రజలమైనటువంటి మనలో మన నాలుక ప్రశస్తమైన వెండి వంటిదిగా కనబడుచు ఉన్నదా అనేది మనం పరిశీలించాలి. మనం మౌనముగా ఉండడం నేర్చుకుంటున్నప్పుడు దేవుడు మన పక్షమును ఉండి యుద్ధములను జరిగించును. మనం ఒకవేళ ఆ వ్యాజ్యములను లేకుంటే జగడములను మనం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మన పక్షా నుండి యుద్ధము ఏమీ చేయలేడు. దేవుడు మన పక్షా నుండి యుద్ధమును జరిగించాలంటే మనం మౌనముగా ఉండడం నేర్చుకోవాలి. మనం మౌనంగా మనము ఉన్నప్పుడు దేవుడే మన కొరకు దిగి వచ్చి యుద్ధములను జరిగించును. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నీ వలన ఒక సైన్యమును నేను జయింతును అని చెప్పుచూ ఉన్నాడు. మరి దావీదు భక్తుని జీవితంలో ఒక గొప్ప యుద్ధ వీరుడు అయినప్పటికీ యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కొండల తట్టు తన కన్నులను ఎత్తుచూ ఉన్నాడు. దేవుని యొద్ద నుండి సహాయం పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం మాట్లాడే మాటల మూలముగా కొన్ని సందర్భాల్లో మాటల ద్వారా మనం ఏదైనా సాధించగలమని చెప్పి మనం అనుకుంటాం, కానీ మన మాటలే ఇతరులకు బాధించేవిగా మారుతూ ఉంటాయి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉన్నప్పుడే దేవుడు మనలను ఆశీర్వదించగలడు. మరి మన నాలుక మరి ప్రశస్తమైన వెండి వంటిదిగా మారాలని మనం ప్రార్థన చేద్దామా? నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. మరి నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోదురు. మన పెదవులు, మన నాలుక మరి దేవునికి ఇష్టమైనవిగా, ఒక ప్రీతికరమైనటువంటి మాటలను మనం మాట్లాడేటప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడే జనమై ఉన్నాము. దేశములో అనేకులు మరి దేవుని కార్యములను వివరించడం విషయములో తప్పిపోతూ ఉంటాం. అదే మన నాలుకలతో మనము చేసే పనులు ఏమిటంటే, ఒకసారి దేవుని స్తుతించే వారముగా ఉంటున్నాము, మరొకసారి మరి ఇతరులను దుఃఖపరిచే విధముగా మనం మాట్లాడుచూ ఉన్నట్లయితే, ఇదే నోటితో మనము దేవుని స్తుతించుచున్నాము, ఇదే నోటితో ఇతరులను దూషించే వారముగా ఉంటున్నాం. మరి మనము అలా ఉండకుండా దేవుడు మనలను కాపాడును కాక. మనమందరము కూడా ఒక నీతిమంతులమై ఉన్నాం. యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వారం మనము నీతిమంతులం గనక, మరి మనలో నీతి యావత్తు దేవుని కార్యములను జరిగించబడేటట్లు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మన నాలుక ప్రశస్తమైన వెండి వంటిదిగా మారాలని మనలను అప్పగించుకొని, మరి దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచబడుటకు దేవుడు మనందరికీ సహాయము చేయను కాక.
ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని చెప్పారు. భక్తిహీనుల ఆలోచన పనికి మాలేదే అని చెప్పి ప్రభువా మీ వాక్యములో మేము చదివి ఉన్నాము గనుక మా నాలుకలను ప్రశస్తమైన వెండి వంటిదిగా మార్చండి. ఈ నాలుకను గురించి అపోస్తులుడైన యాకోబు చెప్పినట్లుగానే ఈ నాలుక పాప ప్రపంచమునకు పోల్చి చెప్పాడు. అయితే ప్రభువా మేము మాట్లాడే ప్రతి మాట కూడా ఇతరులకు ఆశీర్వాదకరముగాను కృపగల మాటలుగాను మాట్లాడే విధముగా మమ్మలను మార్చగలరని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వర్తమానాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారి జీవితాలలో, వారి హృదయములలో ప్రభువా మీ ఆలోచనల చేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతివాని నాలుక మిమ్మలను స్తుతించేదిగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మా జీహ్వా ఫలములను ప్రభువా మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. నాదా మేము అర్పించబడే స్తుతులు ప్రభువా మా జీహ్వా ఫలములలో నుండి ప్రభువా మీకు సంపూర్ణముగా మేము అర్పించడానికి సహాయము చేయండి. ఈ వర్తమానాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారి బ్రతుకులలో ఒక గొప్ప మార్పును కలుగు చేయండి. మా నాలుకలు ప్రభువా ప్రశస్తమైన వెండి వంటిదిగా మార్చండి. అవును ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి. నూతనముగా ప్రభువా వర్తమానములు వింటున్న వారందరి జీవితాలలో ప్రభువా ఒక గొప్ప మార్పు కలుగు చేయబడి నీతిమంతులుగా మార్చబడుటకు సహాయము చేయండి. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి. ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. ప్రభు రాకడ మరి అతి సమీపముగా ఉన్నది కనుక మనమందరము కూడా మధ్య ఆకాశములో మన ప్రభువును కలుసుకోవడానికి కావలసిన కృపను మనందరికీ దేవుడు దయచేయునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.